ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో డిఎస్సి టెట్లో భాగంగా 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను ఈ యొక్క వీడియోలో ర్యాపిడ్ రివిజన్గా చూద్దాం. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఆహారం నిల్వ చేయడానికి మనం వివిధ రకాల ఆహార పదార్థాలను వినియోగిస్తాం. మనం ఆహార పదార్థాలని నిల్వ చేయడానికి వివిధ రకాల ఆహార పదార్థాలను వినియోగిస్తాం. కానీ మార్కెట్లో దొరికే కొన్ని నిల్వ చేసే ఆహార పదార్థాలలో హానికర రసాయన పదార్థాలు ఉంటాయి. మార్కెట్లో దొరికే కొన్ని నిల్వ చేసిన ఆహార పదార్థాల్లో హానికర పదార్థాలు ఉంటాయి. మార్కెట్లో లభించే ప్యాకెట్లలో నిల్వ చేసిన ఆహార పదార్థాలు కొన్నప్పుడు అందులో ఉపయోగించిన దినుసులు తయారు చేసిన తేదీని విధిగా పరిశీలించాలి. కాలం చెల్లిన ఆహార పదార్థాలను తినకూడదు. ఇది మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. మీకు తెలుసా, పండ్లు కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలను తయారు చేయడం ఒక కళగా చెప్పచ్చు. ఒక కళ. కొంతమంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లతో అందంగా అలంకరిస్తారు. కొంతమంది చేస్తారంటే ఈ యొక్క కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, అదేవిధంగా డిజైన్లతో అందంగా అలంకరిస్తారు. దీనినే వెజిటబుల్ కార్వింగ్ అంటాము. వెజిటబుల్ కార్వింగ్ అంటే ఏంటి? కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లతో అందంగా అలంకరిస్తారు. దీన్ని వెజిటబుల్ కార్వింగ్ అంటారు. రైట్. అయస్కాంతం యొక్క కథ చూద్దామండి. సుమారు 2500 సంవత్సరాల క్రితం మ్యాగ్నస్ అనేటువంటి గొర్రెల కాపరి రోజు తన గొర్రెలను మేపుతూ కొండలలో తిరుగుతుండేవాడు. ఎవరు? ఈ యొక్క మ్యాగ్నస్. అతని చేతికర్ర అడుగు భాగాన ఇనుప తొడుగు ఉండేది. అతనికి ఒక చేతికర్ర ఉండేది. ఈ యొక్క చేతికర్ర అడుగు భాగాన ఇనుప తొడుగు ఉండేది. ఒకరోజు అతని గొర్రెలు మేస్తూ ఉండేటువంటి ఒక చిన్న కుంట ఒడ్డున కూర్చొని ఆ కుంటలో నీళ్ళ అడుగును కనబడేటువంటి ఈ యొక్క గులకరాలను కర్రతో అటు ఇటు కదిలిస్తున్నాడు. ఒకరోజు అంటే గొర్రెలు మేస్తూ ఉన్నటువంటి ఒక చిన్న కుంట దగ్గర కూర్చొని ఆ కుంటలో మరి నీళ్ళ అడుగు భాగం కనబడి ఈ యొక్క గులకరాలను తన చేతిలో నుండి ఆ కర్రతో అటు ఇటు కదిలిస్తున్నాడు. అప్పుడు ఆ కర్ర అడుగు భాగాన ఉన్నటువంటి ఆ ఇనుప తొడుగుకి ఏదో అంటుకున్నట్లు అనిపించింది ఈ యొక్క మ్యాగ్నస్కి. అప్పుడు బయటకు తీసి చూశాడు. ఒక రాయి ఆ యొక్క కర్ర తొడుక్కు అంటుకొని ఉండడం అయితే చూశాడు. ఈ యొక్క రాళ్ళను మనం అంటే లోడ్ స్టోన్స్ అంటాము. ఆ రాయి సహజ అయస్కాంతానికి ఉదాహరణ ఏంటంటే లోడ్ స్టోన్స్. ఈ యొక్క లోడ్ స్టోన్స్ దీనికి ఇనుమును ఆకర్షించే ధర్మం ఉంటుంది. ఈ యొక్క సహజ అయస్కాంతానికి ఇనుమును ఆకర్షించేటువంటి ధర్మం అయితే ఉంది. అంటే మొట్టమొదటి అయస్కాంతం అంటే లోడ్ స్టోన్. ఈ యొక్క లోడ్ స్టోన్ అనేది సహజ అయస్కాంతం. ఇది ఇనుమును ఆకర్షించే ధర్మాన్ని కలిగి ఉంది. ఈ విధంగా అయస్కాంతాన్ని మొదటిసారిగా కనుగొనడం అయితే జరిగింది. మరి అయస్కాంతాలు అనేవి వివిధ రకాల ఆకారాలు ఉంటాయి. దీన్ని మనం అంటే వలయాకారపు అయస్కాంతం అంటాము. ఇదేమో బిల్ల అయస్కాంతము, ఇదేమో గుర్రపునాడ అయస్కాంతము. దీన్ని ఏమంటే దండ అయస్కాంతం అంటాము. ఈ యొక్క దండ అయస్కాంతానికి ఉత్తర ధ్రువాలు, అదేవిధంగా దక్షిణ ధ్రువాలు ఉంటాయండి. ఈ ఉత్తర ధ్రువాలు, దక్షిణ ధ్రువాలు కలిగి ఉండటం వల్ల
ఈ యొక్క అయస్కాంతాన్ని ఉపయోగించి మరి ఉత్తర, దక్షిణ దిక్కులను మనము కనుగొనవచ్చును. అయస్కాంతం ఉపయోగించి ఉత్తర, దక్షిణ ధృవాలను మనము కనుగొనవచ్చు. సాధారణంగా ఇనుము, నికెల్, అదేవిధంగా రాగి, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రమంతో ఇనుము, అదేవిధంగా నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం. ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియాల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. దేంతో చేస్తారంటే అయస్కాంతాలని ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియాల మిశ్రమంతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. జంతువులు ఆహార సేకరణలో కొన్ని జ్ఞానేంద్రియాలను ఇతర అవయవాల కంటే బాగా ఉపయోగిస్తాయండి. జంతువులు వీటికి ఈ యొక్క ఆహార సేకరణలో కొన్ని జ్ఞానేంద్రియాలను ఇతర అవయవాల కంటే బాగా ఉపయోగిస్తాయి. ఉదాహరణ, కుక్కలు వాసనతో ఆహారాన్ని గ్రహిస్తాయి. రాబందులు దృష్టితో ఆహారాన్ని గ్రహిస్తాయి. మరి గబ్బిలాలు వినికిడి ద్వారా మరి ఎక్కువగా ఆధారపడితే మరి కొన్ని సరీసృపాలు అనేవి ఆహారాన్ని చూసి గుర్తించడం అనేది జరుగుతుంది. ఆహారాన్ని రుచి చూసి తెలుసుకుంటాయి ఇవి యొక్క సరీసృప. ఈ విధంగా కొన్ని రకాల జంతువులు ఆహార సేకరణలో వీటి యొక్క జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తుంటాయి. ఆహారాన్ని వెతకడం అనేది ఒక ఎత్తు అయితే దాన్ని సేకరించడం లేదా పట్టుకోవడం అనేది మరొక ఎత్తు. ఇందుకోసం జంతువులకు కొన్ని ప్రత్యేక శరీర నియమాలు ఉంటాయి. ఉదాహరణకు నోటి భాగాలు, అదేవిధంగా చేతులు లేదా కాళ్ళను ఈ యొక్క ఆహార సేకరణలో నోటి భాగాలు, అదేవిధంగా చేతులు, కాళ్ళను ఈ యొక్క ఆహార సేకరణలో సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. మనం ఎప్పుడైనా కొలను దగ్గరికి వెళ్ళినప్పుడు, కొలను అనేది మంచినీటి ఆవరణ వ్యవస్థ మనం ఉదాహరణగా మనం చెప్పవచ్చండి. ఈ యొక్క కొలను దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నీటిపైన కొన్ని కీటకాలు ఈదుతూ ఉంటాయండి. నీటిపైన ఈదేటువంటి కొన్ని కీటకాలు కనబడతాయి. వీటిని మనం ఏమంటామంటే పాండ్ స్కేటర్స్ అంటాము. వీటిని మనం ఏమంటాం? పాండ్ స్కేటర్స్ అంటాము. నీటిలో కీటకం పడినప్పుడు దాన్ని పట్టుకోవడానికి అవి కొలంలోని ఒక చివరి నుండి మరొక చివరి వరకు ఎంత వేగంగా కదులుతూ వెళ్తాయో మనము గమనించవచ్చండి. ఈ యొక్క పాండ్ స్కేటర్స్ అనేవి నీటిపై ఇటువంటి కీటకాలు. ఇక నీటిపై ఇటువంటి కీటకాలు అనేవి ఏదైనా ఒక కీటకం నీటిలో పడినప్పుడు దాన్ని పట్టుకోవడానికి ఈ ఈ పాండ్ స్కేటర్స్ ఈ కొలంలో ఈ చివరి నుండి ఆ చివరికి వేగంగా కావడం అయితే మనము చూస్తూ ఉంటాము. ఇవి పాండ్ స్కేటర్స్, నీటిపై ఇదేటువంటి కీటకాల ఉదాహరణ పాండ్ స్కేటర్స్. నీటిపై కీటకాల ఉదాహరణ పాండ్ స్కేటర్స్ మనం చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ పోతే జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారండి. జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలుగా 6 సమూహాలుగా వర్గీకరిస్తారు ఈ యొక్క జంతువులను. పండ్లు, అదేవిధంగా గట్టి విత్తనాలు కొరికి తినేటువంటి ఈ యొక్క చిలక ముక్కు అనేది, పండ్లు అదేవిధంగా గట్టి విత్తనాలు కొరికి తినేటువంటి ఈ యొక్క చిలక ముక్కు అనేది బలంగా వంకర తిరిగి ఉంటుంది. ఎలా ఉంటుందండి? బలంగా వంకర తిరిగి ఉంటుంది. మరి పక్షులలో ముక్కే కాకుండా ఇతర భాగాలు కూడా అవి తీసుకునే ఆహారానికి అనుకూలంగా ఉంటాయి. పక్షులలో ఈ యొక్క ముక్కే కాకుండా ఇతర భాగాలు కూడా అవి తీసుకునే ఆహారానికి అనుకూలంగా ఉంటాయి. జంతువుల మాంసాన్ని చీల్చడానికి వీలుగా ఈ జంతువులలో
వాడిగా ఉండే గోడతో పాటు కొక్కె లాంటి కొక్కెం లాంటి ముక్కు అనేది ఈ యొక్క గద్దలకు అవసరం అండి. జంతువుల యొక్క మాంసాన్ని చంచడానికి ఈ యొక్క బలమైన గోర్లతో పాటు లేదా వాడిగా ఉన్నటువంటి ఈ యొక్క గోరతో పాటు బలమైన కుక్కము లాంటి ముక్కు అనేది ఈ యొక్క గద్దలకు అవసరం. అంటే ఈ యొక్క గద్దలకు ఎలా ఉంటుందంటే వాడిగా ఉన్న గోరతో పాటు బలమైన కుక్కల ముక్కు అనేది ఈ యొక్క గద్దలో ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తేనె పిట్ట లాంటి వాటికి పొడవాటి సన్నని ముక్కు ఉంటుందండి. తేనెపిట్ట లాంటి వాడికి ఆహారం సేకరించడానికి పొడవాటి సన్న ముక్కు అవసరం ఉంటుంది. వీరికి గోర్లు అవసరము లేదు. అంటే తేనెపిట్టలో సన్నని లేదా పొడవాటి సన్నని ముక్కు ఉంటుంది. దీని ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది. నెక్స్ట్ పోతే మీకు తెలుసా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం. మన పరిసరాలలో నివసించే కాకులు సాధారణంగా వృధాగా పారేసిన కుళ్ళిన ఆహార పదార్థాలను, అదేవిధంగా చనిపోయిన జంతువులు మొదలైన వాటిని ఇవి ఆహారంగా తింటాయండి. అంటే మన యొక్క పరిసరాల్లో నివసించేటువంటి ఈ యొక్క కాకులు అనేవి వృధాగా పారేసిన మరి కుళ్ళిన ఆహార పదార్థాలను, అదేవిధంగా చనిపోయిన జంతువుల మొదలైన వాటిని తింటాయి. మన పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో ఈ యొక్క కాకులు అనేవి సహాయపడతాయండి. మన యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి ఈ కాకులు అనేవి ఉపయోగపడతాయి. అందుకనే ఈ యొక్క కాకులను మనం ఏమంటాం సార్ అంటే సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటామండి. వెరీ ఇంపార్టెంట్ అండి. కాకులను మనం ఏమంటే సహజ పారిశుద్ధ్య కార్మికులు. ఈ క్రింది వాటిలో సహజ పారిశుద్ధ్య కార్మికులకు ఉదాహరణ కొంగ, తాబేలు, నక్క, కాకి అని ఇస్తే మనం ఈ యొక్క కాకులకి ఉదాహరణగా పెట్టవలసి ఉంటుంది. మరి రాబందులు కూడా ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులకు ఉదాహరణగా చెప్పవచ్చండి. ఈ యొక్క రాబందులు అంటే కాకులు, అదేవిధంగా రాబందులు కూడా ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల కోవకే చెందుతాయి. రాబందులు అదేవిధంగా కాకులు అనేవి పారిశుద్ధ్య కార్మికులు. ఇంకా నెక్స్ట్ ఆవు, గేదె వెరీ ఇంపార్టెంట్. మరొకటి ఆవు, గేదె, ఒంటె మొదలైన జంతువులు. ఆవు, గేదె, ఒంటె మొదలైనటువంటి జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగుతాయి. ఎలా మింగుతాయండి? గబగబా నమిలి మింగుతాయి. దాన్ని జీర్ణాశయంలో, ఈ విధంగా నమిలిన ఆహారాన్ని జీర్ణాశయం యొక్క ఒక భాగంలో నిల్వ చేస్తాయి. ఈ యొక్క ఆవు, అదేవిధంగా గేదె, ఒంటెనివి మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగుతాయి. ఈ నమిలి మింగినటువంటి ఈ యొక్క ఆహారాన్ని వాటి యొక్క జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి. కొంతసేపు అయిన తర్వాత ఇవి మింగినటువంటి ఆహారాన్ని జీర్ణాశయం నుండి నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నములుతాయి. దీనినే ఏమంటామంటే మనం నెమరు వేయడం అంటాం. అంటే ఇక్కడ నెమరు వేసే జంతువులకు ఉదాహరణ అని అడిగితే మనం ఏం చెప్పాలండి? ఆవు, గేదె, ఒంటె అని మనం చెప్పవలసి ఉంటుంది. ఇవి నెమరు వేసే జంతువులకు ఉదాహరణగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్రేన్ ఫ్లై లార్వా అనేది ఉంటుందండి. ఈ యొక్క క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు, అంటే క్రేన్ ఫ్లై అనేది లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆహారాన్ని తింటుందండి. క్రేన్ ఫ్లై అనేది ఈ యొక్క లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆహారాన్ని తింటుంది. కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తినవలసిన అవసరమే ఉండదు. ఇది ఒక బిట్ అండి.
అంటే లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆహారం తినే జీవి ఏంటంటే క్రేన్ ఫ్లైర్ అని మనం జవాబు చెప్పాల్సి ఉంటుంది. మరి ప్రౌఢజీవిగా మారిన తర్వాత ఆహారాన్ని తినవలసిన అవసరం ఏ జీవులకు ఉండదంటే మనం క్రైన్ ఫ్లై అని చెప్పవలసి ఉంటుంది. ఇది క్రైన్ ఫ్లై క్రైన్ ఫ్లై లార్వాకి లార్వా యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ పోతే మీకు తెలుసైనటువంటి ఒక ఉంటుంది. కొన్ని జంతువులు రాత్రి వేళలోనే కొన్ని జంతువులు రాత్రి వేళలోనే ఆహార సేకరణ చేస్తాయండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ చూద్దాం. కొన్ని జంతువులు రాత్రి వేళల్లోనే ఆహార సేకరణ చేస్తాయి. బొద్దింకలు, ఎడారి బల్లులు, ఎలుకలు, గుడ్లగోబులు, గబ్బిలాలు, మాత్, రెక్కల పురుగులు, మిడతలు మొదలైన జంతువులు రాత్రి వేళలోనే ఆహారాన్ని సేకరిస్తాయండి. రాత్రి వేళ ఆహారం సేకరిస్తాయంటే బొద్దింకలు, అదేవిధంగా ఎడారి బల్లులు, అదేవిధంగా ఎలుకలు, గుడ్లగోబులు, గబ్బిలాలు, మాత్ తిని మనము రెక్కల పురుగులు అంటాము. అదేవిధంగా ముడతలు మొదలైన జంతువులనేవి రాత్రి వేళ ఆహారాన్ని సేకరిస్తాయి. మరి పగులు ఏం చేస్తాయంటే పగటి వేళ ఇవి చీకటి ప్రదేశాల్లో దాక్కుంటాయండి. పగలు ఇవి చీకటి ప్రదేశాల్లో దాక్కుంటాయి. కాబట్టి ఇలాంటి జంతువులను ఇలాంటి జంతువులు ఏ జంతువులు? బొద్దింకలు, ఎడారి బల్లులు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాత్ రెక్కల పురుగులు, మిడతలు మొదలైన వాటిని మనం అంటే నిశాచరులు అంటామండి. వీటిని ఏమంటాము? నిశాచరులు. ఈ నిశాచరుల గురించి మనం మరలా 9వ తరగతిలో మనం నేర్చుకుంటామండి. అక్కడ మాకు వీడియో ఉంది. అక్కడ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇవి నిశాచరులు అంటే కొన్ని జంతువులు రాత్రి వేళలోనే ఈ యొక్క ఆహార సేకరణ చేస్తాయి. ఏంటంటే బొద్దింకలు, ఎడారి బల్లులు, ఎలుకలు, గుడ్లగూబలు, మాతులు, రెక్కల పురుగులు, మిడతలు మొదలైనటువంటి జంతువులు అనేవి ఈ యొక్క రాత్రి వేళ ఆహారం సేకరిస్తాయి. పగటి వేళలో చీకటి ప్రదేశాలు దాక్కుంటాయి. కాబట్టి ఇలాంటి జంతువులు మనం అంటే నిశాచరులు అంటాం. ఇలాంటి జంతువులు మనం ఏమంటాం? నిశాచరులు అంటాము. ఇక నెక్స్ట్ లేదు. కోస్తా ప్రాంతంలో కోస్తా ప్రాంతంలో పెరిగే మొక్కలు అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలలో పెరిగే మొక్కలు వేరువేరుగా ఉంటాయండి. కోస్తా ప్రాంతాల్లో పెరిగే మొక్కలు అదేవిధంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో పెరిగే మొక్కలు వేరువేరుగా ఉంటాయి. మడ అడవులు సముద్ర తీర ప్రాంతాల్లో మడ అడవులు సముద్ర తీర ప్రాంతాల్లో కోస్తా జిల్లాల్లోనే కనబడతాయి. ద్రాక్ష తోటలను వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్ బిట్. ద్రాక్ష తోటలను తెలంగాణ ప్రాంతంలో పెంచుతుంటారు. ద్రాక్ష తోటలను ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో పెంచుతూ ఉంటారు. మీకు తెలుసా? బ్రహ్మజముడు ఏంటి సార్? బ్రహ్మజముడు అదేవిధంగా తుమ్మ బ్రహ్మజముడు బ్రహ్మజముడు తుమ్మ కలబంద వంటి మొక్కలకు మిరప మల్లె మొక్కల కంటే తక్కువ నీరు అవసరమవుతుంది. బ్రహ్మజముడు తుమ్మ కలబంద వంటి మొక్కలకు మరి మిరప మల్లె మొక్కల కంటే తక్కువ నీరు అవసరం ఉంది. కాబట్టి వీటిని ఎడారి మొక్కలు అంటారు. వీటిని ఈ యొక్క బ్రహ్మజముడును తుమ్మను అదేవిధంగా కలబందని మనం ఎడారి మొక్కలు అంటారు. మరి ఒంటెలు అనేవి ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఒంటెలు అనేవి ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అందుకని ఈ యొక్క ఒంటెను ఎడారి ఓడ అంటాము. ఎడారి ఓడ అంటాము. ఎడారి మొక్కలు జంతువులు పొడి వాతావరణానికి ఎక్కువ ఉష్ణోగ్రతకి అనుకూలంగా ఉంటాయి. ఎడారి వంటలు ఎక్కడ ఉంటాయి?
ఈ యొక్క ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఒంటెలనేవి ఎడారి ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తాయి. మరి ఎడారి మొక్కలు అదేవిధంగా ఎడారి జంతువులనేవి జంతువులు అనేవి పొడి ప్రాంతాల్లో పొడి వాతావరణానికి ఎక్కువగా పొడి వాతావరణానికి అదేవిధంగా ఎక్కువ ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉంటాయి. పాములు, ఎలుకలు వంటివి ఈ యొక్క బొరియలలో నివసించుటే జంతువులు కూడా ఈ యొక్క ఎడారిలో ఉంటాయి. పాములు అదేవిధంగా ఎలుకలు వంటి బొరియలలో నివసించే జంతువులు కూడా ఈ యొక్క ఎడారులలో మనము చూడవచ్చు. అదేవిధంగా ఎడారిలోని వివిధ ప్రాంతాలు ఎడారిలోని వివిధ ప్రాంతాలు ఎడారి ఆవాసాలుగా తయారవుతాయి. ఎడారిలోని వివిధ ప్రాంతాలు కలిసి ఏమవుతుందంటే ఎడారి ఆవాసాలుగా తయారవుతాయి. అంటే ఎడారి ప్రాంతం ఎడారి ఆవాసంగా మనం చెప్పవచ్చండి. ఎందుకంటే ఈ యొక్క ఎడారి ప్రాంతాలు ఎడారి ఆవాసాలుగా తయారవుతాయి. నెక్స్ట్ మీకు తెలుసా రకరకాల పక్షులు చాలా దూరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొల్లేరు పులికాడు సరస్సులకు వస్తూ ఉంటాయి. రకరకాల పక్షులు అనేవి చాలా దూర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు అదేవిధంగా పులికాడు సరస్సులకు వస్తూ ఉంటాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఏంటండి అక్టోబర్ నుంచి మార్చి నెల వరకు ఆ యొక్క ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లేరు పులికాడు సరస్సు ప్రాంతాల్లో పెలికాన్ పక్షులు కనబడతాయి. అక్టోబర్ అదేవిధంగా మార్చి వరకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కొల్లేరు పులికాడు సరస్సు ప్రాంతంలో పెలికాన్ పక్షులు కనబడతాయి. కర్నూలు జిల్లాలో బట్టమేక పిట్ట అనే పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది. కర్నూలు జిల్లాకి ఒక పక్షి వస్తుందండి. దాని పేరే బట్టమేక పిట్ట. ఏం పెట్టండి బట్టమేక పిట్ట అనేటువంటి పక్షి చాలా దూరం నుండి ఎగురుతూ వస్తుంది. మరి ఎందుకు వస్తాయంటే ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను వెతుకుతూ చాలా దూరం నుంచి పక్షులు ఎగురుతూ వస్తాయి. ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండే ప్రదేశాలు వెతుకుతూ చాలా దూరం నుండి ఈ యొక్క పక్షులు ఎగురుతూ వస్తూ ఉంటాయి. తాబేళ్ళు అదేవిధంగా చేపలు కూడా చేపలు కూడా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తూ ఉంటాయండి. తాబేళ్ళు అదేవిధంగా చేపలు కూడా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తూ ఉంటాయి. కొన్ని తాబేళ్ళు పశ్చిమ బెంగాల్ వెరీ ఇంపార్టెంట్ అండి. కొన్ని తాబేళ్ళు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తీర ప్రాంతం నుంచి కొన్ని తాబేళ్ళు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తీర ప్రాంతం నుంచి విశాఖపట్టణ తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తూ ఉంటాయండి. కొన్ని రకాల తాబేళ్ళు ఎక్కడ వస్తాయి పశ్చిమ బెంగాల్ అదేవిధంగా ఒరిస్సా తీర ప్రాంతం నుంచి విశాఖపట్టణ తీరానికి గుడ్లు పెట్టడానికి దేనికి వస్తాయండి గుడ్లు పెట్టడానికి వస్తూ ఉంటాయి. ఈ విధంగా కొన్ని రకాల పక్షులు జంతువులు ఒక ప్రాంతం ఒక ప్రాంతానికి రావడం అయితే జరుగుతుంది. దీన్ని మనం వలస అంటాము. రైట్. మనం టీ డికాక్షన్ నుండి టీ పొడిని లేదా టీ ఆకులను టీ డికాక్షన్ నుండి టీ పొడిని అదేవిధంగా గులకరాల నుండి ఇసుకను వేరు చేయడానికి జల్లెడలను ఉపయోగిస్తాం. అంటే మనం టీ డికాక్షన్ నుండి టీ పొడిని లేదా టీ ఆకును వేరు చేయడానికి అదేవిధంగా గులకరాల నుండి ఇసుకను
ఇసుకను వేరు చేయడానికి సాధారణంగా జల్లెడలను జల్లెడలను మనము ఉపయోగిస్తాం. మీకు తెలుసా? రైతులు రైతులు జల్లెడలను ఉపయోగించి రైతులు జల్లెడలను ఉపయోగించి పెద్ద ధాన్యం గింజలను, చిన్న ధాన్యం గింజలను వేరు చేస్తారు. రైతులు జల్లెడ ఉపయోగించి పెద్ద ధాన్యం గింజలను, చిన్న ధాన్యం గింజలను వేరు చేస్తారు. అప్పుడు పెద్ద ధాన్యం గింజలను విత్తనాలుగా లేదా అధిక రేటుకు విక్రయం చేస్తండి. ఈ విధంగా వేరు చేసిన తర్వాత పెద్ద నుండి యొక్క ధాన్యం గింజలను విత్తనాలుగా లేదా అధిక రేటుకు విక్రయించడము చేస్తారు. నెక్స్ట్ వడపోత కాగితం. ఏంటి సార్? వడపోత కాగితం. వడపోత కాగితం అనేది ఒక కాగితంతో తయారైన వడపోత కాగితం అనేది ఒక కాగితం తయారైన జల్లెడ వంటిది. వడపోత కాగితం అనేది ఒక కాగితం తయారైన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దేనిలో? వడపోత కాగితంలో. దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీనిని ఉపయోగించి చాలా సన్నని కణాలను వడపోయవచ్చు. దీన్ని ఉపయోగించి చాలా సన్నని కణాలను వడపోయవచ్చు. ఉప్పు నీటి నుండి ఉప్పును పొందడానికి ఇంపార్టెంట్ అండి. ఉప్పు నీటి నుండి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం చెందిస్తారు. ఈ యొక్క నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం, దీన్ని మనం ఎగరడం అంటాము, చెందిస్తారు. సముద్రపు నీటిని వెడల్పైన మడులలో ఫస్ట్ అంటే సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపుతారు. గాలికి సూర్యరశ్మికి మడుగులలో నీరు అనేది బాష్పీభవనం చెంది ఉప్పు అనేది మడులలో మిగిలిపోతుంది. ఉప్పు అనేది మడులలో మిగిలిపోతుంది. మనం చూద్దామండి. ఉప్పు నీటి నుండి ఉప్పుని పొందడానికి సాధారణంగా సూర్యరశ్మి వల్ల బాష్పీభవనం చెందిస్తారు. దీన్ని మనం ఎగరడం అంటాము. సముద్రపు నీటిని ఏం చేస్తారంటే సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపుతారు. నింపిన తర్వాత గాలికి సూర్యరశ్మికి ఆ యొక్క మడులోని నీరు బాష్పీభవనం చెంది ఈ యొక్క ఉప్పు అనేది ఈ యొక్క మడులలో మిగిలిపోతే ఈ విధంగా ఉప్పును తయారు చేస్తారు. ఏ ఏ అవసరాలకు ఎలాంటి బట్టలు ఉపయోగించాలి, ఎలాంటి బట్టలు ఉపయోగించాలనే విషయాన్ని మన యొక్క అవసరాలు అనేవి, అదేవిధంగా బట్టల స్వభావం నిర్దేశిస్తాయి. మందంగా ఉండేటువంటి గుడ్డను సరుకులు తెచ్చుకోవడానికి ఉపయోగించేటువంటి సంచులు, అదేవిధంగా బస్తాలు కొట్టడానికి ఉపయోగిస్తారండి. ముతకగా ఉండే గుడ్డను అంటే సరుకులు తెచ్చుకోవడానికి ఉపయోగించినటువంటి ఈ యొక్క సంచులు, అదే బస్తాలు కొట్టడానికి ఉపయోగిస్తారు.
ఉపయోగిస్తారు. నెక్స్ట్ మీకు తెలుసా? వెరీ ఇంపార్టెంట్ అండి. చూద్దాం ఒకసారి చూద్దాం. పుస్తకాల సంచి తయారు చేయడానికి ఉపయోగించే గుడ్డ ప్రత్యేకంగా ఉంటుంది. పుస్తకాల సంచిని తయారు చేయడానికి ఉపయోగించే గుడ్డ అనేది ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే దుప్పట్లు, దిండుగులకు వాడి గుడ్డ అనేది మరొక రకంగా ఉంటుంది. దుస్తులు తయారీకే కాకుండా జెండాలు, బ్యానర్లు, కిటికీ తెరలు, పుస్తకాల బైండింగ్‌లలో కూడా రకరకాల గుడ్డలను ఉపయోగిస్తారు. బైండింగ్‌లో ఉపయోగించినటువంటి గుడ్డను మనం అంటే కాలికో అంటారు. వెరీ ఇంపార్టెంట్ అండి. బైండింగులలో ఉపయోగించే గుడ్డను మనం అంటే కాలికో అంటారు. ఈ విధంగా రకరకాలుగా ఈ యొక్క వీటిని ఉపయోగించడం జరుగుతుంది. నూలు, పట్టు, పాలిస్టర్, నూలు, అదేవిధంగా ఉన్ని, పట్టు, పాలిస్టర్ మొదలైన రకాల వస్త్రాల గురించి మనకి తెలుసండి. ఇవన్నీ కూడా రకరకాల వివిధ రకాల దారాలతో తయారవుతాయి. ఈ యొక్క నూలు, ఉన్ని, పట్టు, పసునవి రకరకాల దారాలతో తయారవుతాయి. కొన్ని దారాలు పత్తి, జనుము మొదలైన మొక్కల నుండి తయారవుతాయండి. కొన్ని రకాల దారాలు పత్తి, అదేవిధంగా జనుము మొదలైన మొక్కల నుండి తయారవుతాయి. పట్టు, ఉన్ని లాంటి వస్త్రాలను తయారు చేయడానికి ఉపయోగించే దారాలు జంతువుల నుంచి తయారవుతాయి. పట్టు, అదేవిధంగా ఉన్ని లాంటి వస్త్రాలను తయారు చేయడానికి ఉపయోగించే దారాలు అనేవి జంతువుల నుంచి తయారవుతాయి. ఇలా మొక్కలు, జంతువుల నుంచి తయారయ్యే దారాలను ఈ విధంగా మొక్కలు, అదేవిధంగా జంతువుల నుంచి తయారయ్యేటువంటి దారాలను మనము సహజమైన దారాలు అంటామండి. ఏమంటారు? సహజమైన దారాలు అంటాము. మొక్కలు, జంతువుల నుంచి తయారయ్యే దారాలు మనం అంటే సహజమైన దారాలు అంటాం. ప్రస్తుతము సహజమైన దారాలతో పాటు రసాయన పదార్థాలతో చేసిన దారాలతో కూడా వస్త్రాలు తయారు చేస్తారండి. ప్రస్తుతం సహజ దారాలతో మాత్రమే కాకుండా లేదా సహజ దారాలతో పాటు రసాయన పదార్థాలతో చేసినటువంటి దారాలతో కూడా ఈ యొక్క వస్త్రాలు తయారు చేస్తున్నారు. పాలిస్టర్, టెర్లిన్, నైలాన్ ఏంటండి? పాలిస్టర్, టెర్లిన్, నైలాన్ అదేవిధంగా ఆక్రిలిన్ పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, ఆక్రిలిన్ మొదలైనవన్నీ ఇలాంటివి అంటే రసాయన పదార్థాలు తయారు చేసిన దారాలతో తయారు చేసినటువంటి దారాలే. వీటిని ఏమంటుంటే కృత్రిమ దారాలు అంటాము. ఈ విధంగా రసాయన పదార్థాలతో తయారు చేసినటువంటి ఈ యొక్క టెర్లిన్, పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, ఆక్రిలిన్ అంటూ ఇలాంటి రసాయన పదార్థాలు తయారు చేస్తారు. ఈ యొక్క దారాలను మనం అంటే కృత్రిమ దారాలు అంటాము. నెక్స్ట్ మీకు తెలుసా? ఆది మానవులు చెట్ల ఆకులు అదేవిధంగా జంతువుల చర్మాలను ధరించేవారు. ఆది మానవులు చెట్ల ఆకులు అదేవిధంగా జంతువుల చర్మాలను దుస్తులుగా ధరించేవారు. పూర్వకాలంలో లోహాలతో కూడా దుస్తులు తయారు చేసేవారండి. పూర్వకాలంలో లోహాలతో కూడా దుస్తుల్ని తయారు చేస్తారు. మరి ఈ దుస్తులు ఎందుకంటే ఈ యొక్క లోహాలతో తయారు చేసిన ఈ యొక్క దుస్తులను యుద్ధంలో పాల్గొనే సైనికులు
యుద్ధంలో పాల్గొనే సైనికులు ఇనుము లాంటి లోహాలతో తయారైన తొడుగులను ధరించేవారు. యుద్ధంలో పాల్గొనే సైనికులు ఇనుము లాంటి లోహాలతో తయారైన తొడుగులను ధరించేవారు. ఇలాంటి దుస్తులను చారిత్రక వస్తు ప్రదర్శనశాలలోను, అదేవిధంగా టెలివిజన్ కార్యక్రమాల్లోనూ చూడవచ్చు. ఇలాంటి దుస్తులను మనం చారిత్రక వస్తు ప్రదర్శనశాలలోను, అదేవిధంగా టెలివిజన్ కార్యక్రమాల్లోనూ మనము చూడవచ్చు. ఏ దుస్తులు? ఇనుము లాంటి లోహాలతో లేదా తయారైనటువంటి దుస్తులను. నూలు, పట్టు, పాలిస్టర్. నూలు, ఉన్ని, పట్టు, పాలిస్టర్ మొదలైన రకాల వస్త్రాల గురించి మనకు తెలుసండి. ఇవన్నీ కూడా వివిధ రకాల దారాలతో తయారవుతాయి. కొన్ని దారాలు పత్తి, జనుము మొదలైన మొక్కల నుండి తయారవుతాయి. కొన్ని దారాలకు తయారైందండి పత్తి, అదేవిధంగా జనుము మొక్కల నుండి తయారవుతాయి. పట్టు, ఉన్ని లాంటి వస్త్రాలను తయారు చేయడానికి జంతువుల నుంచి పట్టు, అదేవిధంగా ఉన్ని లాంటి వస్త్రాలను తయారు చేయడానికి జంతువుల నుంచి ఈ యొక్క దారాలను తయారు చేయండి. పట్టు, అదేవిధంగా ఉన్ని లాంటి వస్త్రాలు తయారు చేయడానికి ఉపయోగించే దారాలు ఎక్కడ ఉంటాయి? ఈ యొక్క దారాలు అనేవి జంతువుల నుంచి తయారవుతాయి. ఇలా మొక్కలు, జంతువుల నుంచి తయారయ్యే దారం అంటే సహజమైన దారాలు అంటాము. ఈ యొక్క సహజమైన దారాలతో పాటు ఈ యొక్క రసాయన పదార్థాలు తయారు చేసినటువంటి ఈ యొక్క దారాలైనటువంటి పాలిస్టర్, టెర్లిన్, అదేవిధంగా నైలాన్, ఆక్రిలిన్ ఇవన్నీ కూడా మరి దారాలు ఉంటాయి. ఈ యొక్క దారాలు మనము కృత్రిమ దారాలు. ఈ విధంగా సహజమైన దారాలు, అదేవిధంగా కృత్రిమ దారాలను ఉపయోగించి మరి ఈ యొక్క వస్త్రాలను లేదా దుస్తులను తయారు చేస్తారు. స్వాతంత్రం రాకముందు కాలంలో దారాన్ని వడికేవారండి. స్వాతంత్రం రాకముందు కాలంలో ఇలాగే దారాన్ని వడికేవారు. తక్లీలాగే చెరక లేదా రాట్నం కూడా ఉపయోగించి దారాన్ని ఉడుగుతారు. ఇలా దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని మనం అంటే వడకడం అంటాము. దీన్ని మనం స్పిన్నింగ్ అనుకుంటాం. వడకడం లేదా స్పిన్నింగ్ అని అంటారు. అంటే నూలు పీచును ఉపయోగించి దారాలు తయారు చేయడం మనం అంటే వడకడం లేదా స్పిన్నింగ్ అంటాము. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్, స్వాతంత్రోద్యమ కాలంలో జాతిపిత మహాత్మా గాంధీ స్వయంగా ఇళ్లలో నేత మగ్గాలతో నేసిన బట్టలే ధరించాలని పిలుపునిచ్చారు. ప్రజలు స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ దుస్తులను తగలబెట్టారండి ఆ కాలంలో. ఇప్పుడు స్వాతంత్రోద్యమ కాలంలో ఈ యొక్క జాతిపిత ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపు మేరకు మనం కొన్నిసార్లు గోనె సంచులను చూస్తుంటామండి. ఈ యొక్క గోనె సంచులు ఎక్కడుంటాయి అంటే వడ్లు, మిరపకాయలు, వేరుశనగ, కందులు మొదలైన వ్యాపార పంటలను రైతులు గోనె సంచులలో నింపి ఉంచుతారండి. రకరకాలైన వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి ఎక్కువగా ఉపయోగించేటువంటి ఈ యొక్క సంచులను మనం అంటే గోనె సంచులు అంటాము. ఉపయోగించి ఈ యొక్క గోనె సంచులు అనేవి మందంగా ఉన్నటువంటి జనపనారతో తయారు చేస్తారు. చూడండి, మనం గోనె సంచులు చూసామండి. ఇక గోనె సంచులు అనేవి సాధారణంగా వడ్లు, అదేవిధంగా మిరపకాయలు, అదేవిధంగా వేరుశనగ, కందులు మొదలైనటువంటి ఈ యొక్క వ్యాపార పంటలను రైతులు అంటే గోనె సంచుల్లో
నింపుతారు. ఈ యొక్క గోనె సంచులు మరి సాధారణంగా దేనితో తయారు చేస్తారంటే జనపనారతో తయారు చేస్తారండి. దేనితో తయారు చేస్తారు? జనపనారతో ఈ యొక్క గోనె సంచులను తయారు చేస్తారు. ఈ యొక్క గోనె సంచులు అనేవి బరువైన వస్తువులను మోయడానికి అనువుగా ఉంటాయి. ఈ యొక్క గోనె సంచులు అనేవి బరువైన వస్తువులను మోయడానికి అనువుగా ఉంటాయి. ఇవి జనపనారతో తయారు చేస్తారు ఈ యొక్క గోనె సంచులు. పత్తిలాగే జనపనార కూడా పత్తిలాగే జనపనార కూడా నేయడానికి ఉపయోగపడుతుంది. పత్తిలాగే ఈ యొక్క జనపనార కూడా నేయడానికి మరి ఉపయోగపడుతుంది. దీన్ని మనం అంటే బంగారు దారం అంటాము. ఈ యొక్క జనపనారను మనం అంటే బంగారు దారం అంటాము. పత్తిలాగే జనపనార కూడా నేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మనము బంగారు దారం అని పిలుస్తాము. అయితే జనపనార దారాలు పత్తి దారాల్లా ఉండవండి. ఈ యొక్క జనపనార యొక్క దారాలు అనేవి పత్తి దారాల్లా ఉండవు. ఎలా ఉంటాయంటే ఇవి గట్టిగా, బలంగా, గరుకుగా ఉంటాయి. ఈ యొక్క జనపనార యొక్క దారాలు అనేవి గట్టిగా, బలంగా, గరుగ్గా ఉంటాయి. అందువల్ల బట్టలు నేయడానికి ఈ యొక్క జనపనార దారం అనేది ఉపయోగపడవు. బట్టలు నేయడానికి ఈ యొక్క జనపనార దారాలు అనేవి ఉపయోగపడవు. నెక్స్ట్ మీకు తెలుసా? మనము రోజువారీ అవసరాల కొరకు మనం మన యొక్క రోజువారీ అవసరాలకు ప్రతిదానికి పాలిథీన్ సంచులను ఉపయోగిస్తుంటాము. ఇవి నేలలో సులభంగా కలిసిపోవు. మన పర్యావరణానికి ప్రమాదం కలగకుండా ఉండాలంటే మనం పాలిథీన్ సంచులకు బదులుగా మనం ఏంటంటే గుడ్డ సంచులను వాడడం అలవాటు చేసుకోవాలండి. పాలిథీన్ సంచులకు బదులుగా గుడ్డ సంచులను వాడడం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క జనపనారం యొక్క తయారీ చూద్దాం. జనపనారలు లేదా జనుము దారాల యొక్క ఎలా తయారు చేస్తారో చూద్దాం. జనుము దారాలను జనప మొక్కల నుండి తయారు చేస్తారు. పూతకు వచ్చిన జనుము మొక్కలను కోసి నీటిలో కొన్ని రోజుల పాటు నానబెడతారు. ఇలా నానడం వల్ల కాండం మీద ఉండే బెరడు చీకిపోతుంది. దాన్ని వేరు చేయడం సులభమవుతుంది. కాండం నుండి దారాలను వేరు చేసి జనుము దారాలను తయారు చేస్తారు. దీన్ని దువ్వి శుభ్రం చేస్తారు. ఈ శుభ్రమైన జనపనారతో గోనె సంచులను తయారు చేస్తారు. ఈ విధంగా గోనె సంచులను తయారు చేయడానికి ఈ యొక్క జనప మొక్క నుండి జనుము మొక్క నుండి ఈ యొక్క జనప దారాల్లో తీయడం అయితే జరుగుతుంది. పత్తి అదేవిధంగా జనుముతో పాటు పత్తి అదేవిధంగా జనుముతో పాటు గోంగూర వెదురు మొక్కల నుండి కూడా దారాలు తయారు చేస్తారు. జనుము, కొర్రలు మొదలైన మొక్కల నుండి తీసినటువంటి దారాలతో కూడా బట్టలు నేస్తారండి. జనుము అదేవిధంగా కొర్రలు మొదలైనటువంటి మొక్కల నుండి తీసినటువంటి దారాలతో కూడా బట్టలు నేస్తారు. పత్తితో పోల్చినప్పుడు వీటి తయారీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటి జనుము, కొర్రల యొక్క నార అనేది తక్కువగా ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ దారాల నుండి వస్త్రాలు ఎలా తయారు చేస్తారు? దూది నుండి వడికిన దారాలను వస్త్రాలు నేయడానికి ఉపయోగిస్తారు. దూది నుండి ఉడికిన దారాలను ఏం చేస్తారంటే వస్త్రాలు నేయడానికి ఉపయోగిస్తారు. తకిలీలు రాట్నాలతో ఉడికిన దారాన్ని నిలువు అడ్డు వరుసలో అమర్చి మగ్గాలతో నేస్తారు. తకిలీలు
అదేవిధంగా రాట్నాలతో కూడినటువంటి ఈ యొక్క దారాన్ని ఏం చేస్తారంటే నిలువుగా అదేవిధంగా అడ్డు వరుసలో అమర్చి ఏం చేస్తారంటే ఈ యొక్క మగ్గాలతో వస్త్రాలను నేస్తారండి. మరి నిలువు దారాన్ని మనం ఏమంటామంటే పడుగు అంటామండి. గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా వస్త్రాలు నేసినప్పుడు మరి నిలువు దారాన్ని మనం అంటే పడుగు అంటాము. అడ్డు వరుసలో ఉన్నటువంటి ఈ దారం అంటే పేక అంటాము. నిలువు దారాన్ని మనము పడుగు అని, అడ్డు దారాన్ని పేక అని అంటాము. ఇలా పడుగు, పేక అనే 2 వరుసల దారాలను కలిపి ఈ విధంగా పడుగు, పేక అనేటువంటి 2 వరుసల దారాలను కలిపి వస్త్రాలు తయారు చేయడం మనం అంటే నేత వేయడం అంటాము. నేత వేయడం ఈ యొక్క నేత వేసినప్పుడు అంటే ఈ విధంగా నిలువుగా అదేవిధంగా నిలువుగా ఈ విధంగా అడ్డంగా ఈ యొక్క దారాలు అమరుస్తారు. ఈ విధంగా నిలువుగా అమర్చినటువంటి ఈ యొక్క దారం మనం అంటే పడుగు అని, అడ్డంగా అమర్చినటువంటి ఈ యొక్క దారం మనము పేక అంటాము. ఈ విధంగా నిలువుగా అడ్డుగా వేసి ఈ యొక్క దారాలను మరి కలిపి ఏం చేశారంటే ఈ యొక్క వస్త్రాలను తయారు చేస్తారు. ఈ విధంగా వస్త్రాలను తయారు చేయడాన్నే మనం అంటే నేత వేయడం అంటాము. ఏమంటాము? నేత వేయడం అంటాము. ప్రస్తుతం యంత్రాలను ఉపయోగించి ప్రస్తుతం యంత్రాలను ఉపయోగించి నేత నేయడం ద్వారా ప్రస్తుతం యంత్రాలను ఉపయోగించి నేత నేయడం ద్వారా వస్త్రాలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారండి. యంత్రాల ద్వారా పెద్ద ఎత్తున యంత్రాలను ఈ యొక్క వస్త్రాలను తయారు చేస్తున్నారు. మరి విద్యుత్ యంత్రాలతో నడిచినటువంటి నేత యంత్రాలను వెరీ ఇంపార్టెంట్ అండి. విద్యుత్ సహాయంతో విద్యుత్ సహాయంతో నడిచేటువంటి నేత యంత్రాలను విద్యుత్ సహాయంతో నడిచేటువంటి లేదా నడిచే నేత యంత్రాలు మనం అంటే మరమగ్గాలు అంటాము. విద్యుత్ యంత్రాల సహాయంతో లేదా విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను మరమగ్గాలు అంటాము లేదా మరమగ్గాలు అంటారు. రైట్. పత్తికాయ నుండి ఒక పత్తికాయ నుండి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయొచ్చండి. ఒక్క పత్తికాయ నుండి ఎన్ని మీటర్లండి? 500 మీటర్ల పొడవైనటువంటి దారాన్ని తీయవచ్చు. నెక్స్ట్ పోతే వేర్లు మట్టి నుండి వేర్లు మట్టి నుండి శోషణ ద్వారా నీటిని పీలుస్తాయి. ఈ యొక్క వేర్లు అనేవి మట్టి నుండి శోషణ ద్వారా దీని ద్వారా శోషణ ద్వారా నీటిని పీలుస్తాయి. అదేవిధంగా నీటితో పాటు నేలలో ఉన్న ఖనిజ లవణాలు కూడా శోషిస్తాయండి. ఈ యొక్క వేర్లు ఏం చేస్తాయంటే మట్టి నుండి శోషణ ద్వారా నీటిని పీలుస్తాయి. ఈ యొక్క నీటితో పాటు నేలలో ఉన్నటువంటి ఈ యొక్క ఖనిజ లవణాలను కూడా శోషిస్తాయి ఈ యొక్క వేర్లు. నెక్స్ట్, మీకు తెలుసా? కొన్ని మొక్కలు ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి. కొన్ని వేర్లలో దాచుకుంటాయి. కొన్ని మొక్కలు ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి. కొన్ని వేర్లలో దాచుకుంటాయి. మరికొన్ని కాండాల్లో దాచుకుంటాయి. అంటే కొన్ని మొక్కలనేవి ఆహారాన్ని వేర్లలో అదేవిధంగా కొన్ని మొక్కలనేవి కాండాల్లో దాచుకుంటాయి. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహార పదార్థాన్ని నిల్వ చేసుకుంటాయండి. ఏంటి? ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలు ఏం చేస్తాయంటే వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. అందువల్ల ఇవి ఉబ్బి లావుగా ఉంటాయి. వీటిని మనం అంటే దుంప వేర్లు అంటాము. ఏంటవి? క్యారెట్, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వీటిని మనం దుంప వేర్లు అంటాము. దుంప వేర్లకు ఈ క్రింది వాటిలో ఉదాహరణ అంటే మనం ముల్లంగి,
క్యారెట్, బీట్రూట్ అనే ఆప్షన్ మనం ఎన్నుకోవలసి ఉంటుంది. ఇవి ఆహార నిల్వ చూసుకుంటే ఉబ్బి ఇవి దుంపల వలె లావుగా ఉంటాయి. అదేవిధంగా క్యారెట్, చిలగడ దుంప, క్యారెట్, చిలకడ దుంప ఉంటుంది, ధనుసుగడ్డ అంటాం మనము. ఈ యొక్క క్యారెట్, చిలకడ దుంప వంటి వీటి మనం అంటే పచ్చివి కూడా వీటిని తినవచ్చు. క్యారెట్, చిలకడ దుంప వంటి వాటిని పచ్చివి కూడా తినవచ్చు. ఇవి కూడా దుంప వేళ్ళకు చెప్పవచ్చు, ఉదాహరణగా చెప్పవచ్చు ఈ యొక్క చిలకడ దుంపను కూడా. ఇది దుంప వేళ్ళండి. పత్రం లోపల పత్రం లోపల పత్రం లోపల ఎస్జిటి వాళ్ళకి పేపర్ 1లో ఈ యొక్క బిట్ అడిగాడండి. చూద్దాం అది. పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగము మనము రక్షపత్రం అంటాము. పత్రం లోపల ఏ ఆకారము? ఈ యొక్క చిక్కుడు గింజ ఆకారం ఈ యొక్క భాగం అంటే రక్షక కణాలు అంటాము. ఈ యొక్క రక్షక కణాలు ఏం చేస్తాయంటే వీటి యొక్క మధ్యలో ఉన్న రంధ్రాన్ని పత్రరంధ్రం, ఈ యొక్క రక్షక కణాలు ఉంటాయి. ఈ రక్షక కణాల యొక్క మధ్య భాగంలో రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు మనం అంటే పత్ర రంధ్రాలు అంటాము. ఈ యొక్క పత్ర రంధ్రాలు అనేవి ఇవి మన ముక్కు మాదిరిగా పనిచేయడం అయితే జరుగుతుంది. మొక్కకు వాతావరణం మధ్య వాయు వినిమయానికి మొక్కకు అదేవిధంగా వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి ఈ యొక్క పత్ర రంధ్రాలు అనేవి ఉపయోగపడతాయి లేదా తోడ్పడతాయి. పత్రం యొక్క లోపల ఉంటే ఈ యొక్క పత్రం ఉంటే ఈ యొక్క పత్రం యొక్క లోపల భాగంలో అక్కడక్కడ మరి చిక్కుడు గింజ ఆకారంలో మరి కనబడేటువంటి రక్షకణాలు ఉంటాయి. ఈ యొక్క రక్షకణాలు అనేవి వీటి యొక్క మధ్యలో రక్షకణాల యొక్క మధ్య భాగంలో చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటిని మనము పత్ర రంధ్రాలు అంటాము. ఈ యొక్క పత్ర రంధ్రాలు అనేవి ముక్కు మాదిరిగా పనిచేస్తాయి. ఈ యొక్క పత్ర రంధ్రాలు ఏం చేస్తారంటే మొక్కకు అదేవిధంగా వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి తోడ్పడతాయి. అంతేకాకుండా బాష్పోత్సర్గం కూడా ఈ యొక్క పత్ర రంధ్రాలు అనేవి ఉపయోగపడతాయి. మీకు తెలుసా దానిలో అంశం చూద్దామండి. వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయక కుటీర పరిశ్రమ ఉంది. వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయక కుటీర పరిశ్రమ ఉంది. ఈ సాంప్రదాయ కుటీర పరిశ్రమ ఏం చేస్తుందంటే ఎండిన ఆకులపైన వివిధ రకాల సాంప్రదాయక అదేవిధంగా పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారండి. ఎండిన ఆకులపైన వివిధ రకాల సాంప్రదాయక అదేవిధంగా పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి కళా నైపుణ్యంగా చెప్పవచ్చు. ఎక్కడంటే వరంగల్ జిల్లాలో ఈ విధంగా కుటీర పరిశ్రమ ఉంది. ఈ కుటీర పరిశ్రమలో ఎండిన ఆకులపైన వివిధ రకాల సాంప్రదాయక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది ప్రపంచ ఖ్యాతి చెందిన కళా నైపుణ్యం. రైట్. పత్రం యొక్క ఉపరితలం నుండి మొక్కలలో ఉన్న అధికమైన నీరు అనేది ఆవిరి రూపంలో బయటికి పోతుందండి. పత్ర ఉపరితలం నుంచి మొక్కలలో ఉన్న అధికమైన నీరు అనేది ఆవిరి రూపంలో బయటికి పోతుంది. దీన్ని మనం అంటే బాష్పోత్సేకం అంటాము. దేని ద్వారా నీరు బయటకు పోతుందంటే పత్ర రంధ్రాల ద్వారా నీరు అనేది ఆవిరి రూపం బయటికి పోతుంది. దీన్ని మనము బాష్పోత్సేకము అంటాము. ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కలలో కాండం బలహీనంగా ఉంటుందండి. ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కల కాండం అనేది బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా పాకడానికి వీలుగా తీగలు అదేవిధంగా కుక్కలు అనేవి ఏర్పడతాయి ఈ ద్రాక్ష వంటి మొక్కలలో. అంటే ద్రాక్ష మొక్కల్లో బలహీనమైన కాండం ఉంటుంది. ఈ యొక్క కాండం అనేది ఈ యొక్క మొక్క కింద పడిపోకుండా పాకడానికి వీలుగా ఈ యొక్క ద్రాక్ష మొక్కల్లో మరి తీగలు అదేవిధంగా కుక్కలు అనేవి ఏర్పడతాయి. ఈ తీగ కుక్కల ద్వారా ఏమంటే ఆ కాండం అనేది ఎగబడడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ పోతే మీకు తెలుసా
బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరకు వంటి మొక్కలు ఆహార పదార్థాలను నిల్వ చేయడం వలన బంగాళదుంప, అదేవిధంగా పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరకు వంటి మొక్కలు ఆహార పదార్థాలు నిల్వ చేయడం వలన పరిమాణంలో ఉబ్బినట్లు కనబడతాయి. వీటిని మనము దుంపలు అనుకుంటాం. కానీ నిజానికి ఇవి మొక్కల యొక్క కాండాలండి. ఏ కాండాలు? బంగాళదుంప కాండము, పసుపు కాండము, వెల్లుల్లి కాండము, అల్లము, చెరుకు ఇవి కాండాలు. ఇవి ఆహారం నిల్వ చేసి ఉబ్బినట్టుగా మనకి కనబడతాయి. ఇవి దుంపలు అనుకుంటాం కానీ నిజానికి ఇవి కాండం అంటే దుంప కాండాలకి వీటి ఉదాహరణగా మనము చెప్పవచ్చు. రైట్స్. ఇక్కడ చూద్దామండి. మన చుట్టూ పెరిగేటువంటి మొక్కలన్నిటికీ వేరు, పత్రం, కాండం, పుష్పాలు ఉంటాయి. అయితే మొక్కల్లో అన్ని భాగాలు మొత్తం మొక్క కోసం ఏదో ఒక విధిని నిర్వర్తిస్తున్నాయండి. ప్రకృతిలో వివిధ రకాల మొక్కలు వేరు వేరు పరిస్థితులకు అనుగుణంగా రూపం మార్చుకొని కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని మొక్కలలో కాండం అనేది మొక్కకు ఆధారాన్ని ఇస్తే, మరికొన్ని మొక్కల్లో కాండం అనేది మరి ఆహారం నిల్వ చేస్తుంది. ఉదాహరణ ఎడారి మొక్కలు. అంటే ఎడారి మొక్కలో ఆహారం కాండం అనేది ఆహారాన్ని నిల్వ చేస్తుంది. అదేవిధంగా మరి బంగాళదుంపలో కాండం నిల్వ చేస్తుంది. అదేవిధంగా చెరకులో కూడా ఆహారాన్ని కాండం అనేది నిల్వ చేస్తుంది. మరొక మొక్కలలో మరొక భాగం ఏంటంటే పుష్ప భాగం అండి. ఈ పుష్పంలో రంగురంగుల రెక్కలాంటి నిర్మాణాలు మనం ఏమంటామంటే ఆకర్షణ పత్రాలు అంటాము. ఈ యొక్క ఆకర్షణ పత్రాలు అనేవి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి. అదేవిధంగా పండ్లు తయారు కావడానికి ఈ యొక్క ఆకర్షణ పత్రాలు అనేవి సహకరిస్తాయి. ప్రకృతిలో అందాన్నిచ్చే పూల కోసం మనం ఎన్నో రకాల చెట్లను పెంచుకుంటాము. ఇంక నెక్స్ట్ పోతే మిరపకాయలో మన ఘాటు ఉంటుందండి. మా కారం కలిగిస్తుందండి. ఈ మిరపకాయలో కారం కలిగించినటువంటి ఈ యొక్క పదార్థాన్ని మనం అంటే కాప్సిసిన్ అంటామండి. మిరపకాయలో కారం కలిగినటువంటి ఈ యొక్క పదార్థం ఏంటంటే కాప్సిసిన్ అంటాము. ఈ కాప్సిసిన్ అనేది ఈ యొక్క మిరపకాయలో ఉండడం వల్లే మనకి ఈ యొక్క కారం అనేది ఘాటుగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మిరపకాయలో కారం కలిగిన ఈ పదార్థాన్ని మనం అంటే కాప్సిసిన్ అంటాము. నెక్స్ట్ పోతే బోన్సాయ్. సాధారణంగా మనము చామంతి, గులాబీ మొక్కలను కుండీలలో పెంచుకుంటాం. అదేవిధంగా మర్రి చెట్టును కూడా కుండీలో పెంచగలమా? పెంచలేము. అందుకోసమే ఎంత పెద్ద చెట్టునైనా కుండీలలో ఇమిడిపోయేలా పెంచడానికి ఒక పద్ధతి ఉందండి. ఎంత పెద్ద చెట్టునైనా కుండీలో పెంచడానికి ఇమిడిపోయేలా పెంచడం ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతిని మనము బోన్సాయ్ అంటాము. అంటే ఎంత పెద్ద చెట్టునైనా కుండీలో పెంచడానికి వీలుగా ఉండే ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతి మనము బోన్సాయ్ అంటాము. అంటే మరుగుజ్జు వృక్షం అనమాట. అంటే బోన్సాయ్ అంటే అర్థం ఏంటంటే మరుగుజ్జు వృక్షం. అంటే పెద్ద పెద్ద వృక్షాలను ఈ యొక్క కుండీలలో కుండీలు పెంచే విధంగా తయారు చేస్తారండి. దీన్ని మనం బోన్సాయ్ అంటాము. బోన్సాయ్ అంటే మరుగుజ్జు వృక్షము అని అర్థము. బోన్సాయ్ అంటే మరుగుజ్జు వృక్షం అని అంటాము. ఈ యొక్క మరుగుజ్జు వృక్షాలను కొంతమంది వామన వృక్షాలు అంటామండి. ఈ యొక్క మరుగుజ్జు వృక్షాలను మనము వామన వృక్షాలను కూడా పిలుస్తారు. ఈ యొక్క బోన్సాయ్ అనేది జపాన్ దేశపు సాంప్రదాయక కళండి. ఈ యొక్క బోన్సాయ్ అనేది జపాన్ దేశపు సాంప్రదాయక కళ. వెడల్పాటి తోటల్లో మొక్కలను సంవత్సరాలతో పాటు అంటే వెడల్పాటి తోటల్లో మొక్కలను సంవత్సరాల పాటు పెంచుతారు. అప్పుడు వాటి వేర్లు కొమ్మలు కత్తిరిస్తూ అందంగా పెంచుతారు. ఇది బోన్సాయ్ అంటే. బోన్సాయ్ అంటే అర్థమైంది ఎంత పెద్ద చెట్టునైనా మరి కుండీలో ఇమిడిపోయేలా పెంచడానికి అంటే పెంచడం ఒక పద్ధతి మనం అంటే బోన్సాయ్ అంటాము. బోన్సాయ్ అంటే మరుగుజ్జు వృక్షం అని అర్థము. మరుగుజ్జు వృక్షాలు మనము
కొంతమంది ఏంటంటే వామన వృక్షాలటము మరియు బోన్సాయ్ అనేది జపాన్ దేశపు సాంప్రదాయక కళగా మనం చెప్పొచ్చు. జపాన్ దేశపు సాంప్రదాయక కళ ఇది బోన్సాయ్. నెక్స్ట్ అల్లం వంటి అల్లం వంటి మొక్కలలో కాండం అనేది అల్లం వంటి మొక్కలలో కాండం అనేది భూమిలో ఉండే భూమిలో ఉంటే ఆకులనేవి భూమి పైన ఉంటాయి. అల్లం వంటి మొక్కల్లో ఈ యొక్క కాండం ఎలా ఉంటుందంటే భూమి ఉంటుంది. కాండం అనేది భూమిలో ఉంటే ఈ యొక్క అల్లంలో ఇక ఆకులనేవి భూమి పైన ఉంటాయి. నెక్స్ట్ మీకు తెలుసా? ఇతర ద్రవ పదార్థాల లాగే నీటిని కూడా లీటర్లలోను, అదేవిధంగా మిల్లీ లీటర్లలోను కొలుస్తారు. ఇతర ద్రవ పదార్థాల లాగే ఈ యొక్క నీటిని కూడా లీటర్లను, అదేవిధంగా మిల్లీ లీటర్లను కొలుస్తారు. గ్రామంలో నీళ్ళ ట్యాంకులో పడేటువంటి నీటి సామర్థ్యాన్ని మన గ్రామంలో నీళ్ళ ట్యాంకులో నీటిని పడతామండి. మరి నీళ్ళ ట్యాంకుల్లో పడేటువంటి నీటి సామర్థ్యాన్ని ఎలా కొలుస్తారంటే గ్యాలన్లలో గ్యాలన్లలో లేదా లీటర్లలో కొలుస్తారండి. నీళ్ళ ట్యాంకులో పడేటువంటి నీటిని ఎలా కొలుస్తారంటే గ్యాలన్లలో లేదా ఈ యొక్క లీటర్లలో కొలుస్తారు. రక్షిత మంచినీటి సరఫరా పథకం కింద మన గ్రామంలో నీటి పంపుల ద్వారా వచ్చే నీరు నీటి ట్యాంకుల నుంచి సరఫరా చేస్తారండి. నీటి పంపుల ద్వారా మన నీరు వస్తుంది. ఎక్కడ వస్తుంది అది? నీటి ట్యాంకుల నుంచి సరఫరా చేస్తారు. నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్లలో నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని ఎలా కొలుస్తారంటే అడుగులలో కొలుస్తారు అండి. నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసేటువంటి నీటి మట్టాన్ని క్యూసెక్లలో తెలియజేస్తారండి. నీటి మట్టాన్ని క్యూసెక్లలో తెలియజేస్తారు. ఏంటి సార్ క్యూసెక్ అంటే? క్యూసెక్ అంటే క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్. క్యూసెక్ అంటే క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ అని అర్థము. ఇది ప్రాజెక్టుల నుంచి నీటిని ఈ విధంగా క్యూసెక్లో తెలియజేస్తారు. క్యూసెక్ అంటే క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ అని అర్థం అండి. గాలి, నీరు మన ప్రస్తుతం ప్రసాదించిన వరాలు, ప్రకృతి ప్రసాదించిన వరాలు. కానీ ప్రకృతిలో ఇవి ఉచితంగా దొరుకుతాయి. కానీ ప్రస్తుతం నీటిని కూడా ఇతర వస్తువులాగే కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూమి మీద అనేక నీటి వనరులు ఉంటాయి. భూగోళం మొత్తం మీద ఈ యొక్క నీరు అనేది 3/4% ఉంటుందండి. భూమిపై నీరు అనేది 3/4% అంటే 4 వంతుల్లో భూమి అనేది 3 వంతుల భూమి మీద 3 వంతుల నీరు ఉంటుంది. మీకు తెలుసా? నదులు, చెరువులు, కుంటల నుండే కాకుండా పండ్లు, కూరగాయలు కూడా ఉంటుంది. నీరు అనేది నదులు, చెరువులు, కుంటల నుండే కాకుండా పండ్లు, కూరగాయలు కూడా ఈ యొక్క నీరు ఉంటుంది. మరి పుచ్చ, బత్తాయి వంటి పండ్లు, అదేవిధంగా సొర, దోస వంటి కూరగాయలు కూడా నీరు ఉంటుందండి. పుచ్చ, బత్తాయి పండ్లు, అదేవిధంగా సొర, దోస వంటి కూరగాయలు కూడా ఈ యొక్క నీరు ఉంటుంది. అదేవిధంగా మన బరువులో అంటే మన దేహం యొక్క మన బరువులో సుమారు 70% నీరు ఉంటుందండి. అంటే మన యొక్క దేహ బరువులో 70% ఈ యొక్క నీరే ఉంటుంది. వేసవి కాలంలో మరి రసాలనిచ్చే పండ్లని ఏమంటారంటే ఆ రసం ఇచ్చే పండ్లలో నీరు ఉంటుంది. ఆ యొక్క నీరు అనేది మన దేహానికి ఉపయోగపడుతుంది కనుక వేసవి కాలంలో రసాలనిచ్చే ఈ యొక్క పండ్లనే
తినమని చెప్తూ ఉంటారు. ఇక సముద్రాల నీరు అనేది ఉప్పుగా ఉంటుంది. అది మన రోజువారీ అవసరాలకు ఉపయోగపడదు. మరి బావులు, చెరువులు, కాలువలు, కుంటలు, నదులలో దొరికేటువంటి మంచినీరు మాత్రమే మనకు ఉపయోగపడుతుందండి. ఏ నీరు ఉపయోగపడుతుంది? బావులు, చెరువులు, కాలువలు, కుంటలు, నదులలో దొరికేటువంటి మంచినీరు మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రక్షిత మంచినీటి సరఫరా దశలు. రక్షిత మంచినీటి అంటే ఏంటి? మన యొక్క గ్రామాల్లో మరి గ్రామ పంచాయతీ వారు లేదా ప్రభుత్వం వాళ్ళు మనకి ఉచితంగా మనకి నీటిని సరఫరా చేస్తారు. దీన్ని మనం రక్షిత మంచినీరు అంటాము. ఈ యొక్క రక్షిత మంచినీరు సరఫరాలో కొన్ని దశలు ఉన్నాయండి. ఈ దశ నుండి కూడా బిట్టు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ దశలు మనం జాగ్రత్తగా చూసుకుందామండి. ఒకసారి ఈ దశ నుండి టెట్లో బిట్ రావడం జరిగింది. రైట్. ఇక రక్షిత మంచినీటి సరఫరా దశలు ఏంటంటే ఫస్ట్ చెరువు అండి. చెరువు నుండి నీటిని వడబోస్తారు. వడబోసిన తర్వాత ఆ నీటిని ఏరేషన్‌కి గురి చేస్తారు. ఏరేషన్ అంటే ఏంది? నీటిని తుషార రూపంలో లేదా తుంపర రూపంలో గాలిలో పంపించేసి ఆ యొక్క నీటిలో ఉన్నటువంటి ఆ యొక్క సూక్ష్మ జీవులను చంపే విధానాన్ని మనం అంటే ఏరేషన్ అంటాము. ఈ యొక్క ఏరేషన్ తర్వాత క్లోరినేషన్ చేస్తారండి. క్లోరినేషన్ అంటే ఏంటి? నీటిలోనికి క్లోరిన్ వాయువులను పంపి ఆ నీటిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులను చంపేటువంటి పద్ధతిని మనము క్లోరినేషన్ అంటాము. ఇక క్లోరినేషన్ తర్వాత ఆ యొక్క నీటిని ఓవర్ ట్యాంక్‌లో నింపేసి అక్కడ నుండి కుళాయిలోకి పంపిస్తుంటారు. ఈ విధంగా చెరువు, వడపోత, ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలంటే ఈ యొక్క సీక్వెన్స్‌ని ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఫ్లో చార్ట్ నుండి ఖచ్చితంగా బిట్ కూడా అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ పోతే మీకు తెలుసా? నల్లగొండ జిల్లాలో ఈ జిల్లాలండి నల్గొండ జిల్లాలో కృష్ణా నది ప్రవహిస్తున్నప్పటికీ త్రాగునీటి సమస్య అధికంగా ఉంటుందండి. త్రాగునీటి సమస్య అధికంగా ఉంటుంది. ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతున్నారు. దీనికి కారణం భూగర్భ జలాలు ఫ్లోరిన్‌తో కలుషితం కావడమే. భూగర్భ జలాలనేవి ఫ్లోరిన్‌తో కలుషితం కావడమే. భూగర్భ జలాలను తోడుకోవడానికి బావులు, బోరు బావులు తవ్వుతారు. ఇది చాలా కష్టంతో కూడిన పనండి. ఇది చాలా కష్టంతో కూడిన పని. పని వాళ్ళు ఎంతో శ్రమపడి బావి త్రవ్వి మనకు నీరు అందిస్తారు. అందువల్ల మనము వారిని అభినందించాలి. దీంతో పాటు నీటిని పొదుపుగా వాడడం అనేది మన యొక్క బాధ్యత అండి. నీటిని పొదుపుగా వాడడం మన యొక్క బాధ్యత. మన పరిసరాలలో ఉండేటువంటి మన పరిసరాలలో ఉన్నటువంటి రకరకాల నీటి వనరుల ద్వారా మనకు నీరు అనేది లభిస్తుంది. రైట్. బల్బు ఆవిష్కరణ ఎంతో కుతూహలాన్ని కలిగిస్తుంది. బల్బు ఆవిష్కరణ అనేది ఎంతో కుతూహలాన్ని కలిగిస్తుంది. కేవలం స్విచ్ నొక్కగానే వెలిగేటువంటి ఒక సాధారణ పరికరంగానే బల్బు గురించి మనకు తెలుసు కానీ, ప్రస్తుతం మనం వాడే బల్బు అనేది మొట్టమొదటి విజయవంతమైన రూపాన్ని కనుగొనడంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారండి. అటువంటి శాస్త్రవేత్తల్లో విజయం సాధించిన శాస్త్రవేత్త ఈ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్. ఈ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్ ఈ యొక్క బల్బును తయారు చేయడము జరిగిందండి. ద్రవాల ఘనపరిమాణం అనేది మిల్లీ లీటర్లలో, అదేవిధంగా ఘన పదార్థాల ఘనపరిమాణం అనేది ఘనపు సెంటీమీటర్లలో మనము కొలుస్తూ ఉంటాం. మీకు తెలుసా? మన శరీరంలో జరిగే వివిధ రకాల కదలికలు కండరాలు మరియు
ఎముకల ద్వారానే జరుగుతాయి. మన శరీరంలో వివిధ రకాల కదలికలనేవి ఎలా జరుగుతాయంటే కండరాలు మరియు ఎముకల ద్వారానే జరుగుతాయి. అవి శరీరం లోపల అమరి ఉంటాయి. ఈ కండరాలనేవి శరీరం లోపల అమరి ఉంటాయి. వెంట్రుకలు, చర్మము, కళ్ళు, చెవి, ముక్కును చూసినట్టుగానే ఈ యొక్క వీటిని మనం చూడలేము. రైట్. నత్త అనేది జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువుగా మనము చెప్పవచ్చండి. ఎముకలు మన దేహంలో వివిధ భాగాల్లో ఉన్న రకరకాల ఎముకలన్నీ కలిసి ఒక విధమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనినే అస్థిపంజరం అంటారు. శరీరంలో ఎముకల అమరికను పరిశీలించడం చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. అంటే మన దేహంలో నుండి ఈ యొక్క ఎముకలన్నీ కలిసి ఒక నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీన్నే అస్థిపంజరం అంటాము అండి. దీన్ని మనం అస్థిపంజరం అంటాము. పక్షులలోకెల్లా మగ ఆస్టిస్ పక్షి అనేది బరువైనదండి. పక్షులలోకెల్లా మగ ఆస్టిస్ పక్షి అనేది బరువైనది. దీని బరువు అనేది 345 పౌండ్లు లేదా 156 కిలోలు ఉంటుందండి. ఈ యొక్క మగ ఆస్టిస్ పక్షి. కండరాలు అనేవి ఎముకలను కదిలిస్తాయండి. కండరాలు అనేవి ఎముకలను కదిలిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క 2 ఎముకలు కలపడానికి ప్రత్యేకమైన కండర తంతులు ఉంటాయి. అంటే 2 ఎముకలు ఒకదానితో ఒకటి కలవడానికి ఏముందంటే ప్రత్యేకమైన కండరపు తంతులు ఉంటాయి. ఈ విధంగా 2 ఎముకలు ఒకదానితో ఒకటి కలిసినటువంటి యొక్క ప్రత్యేకమైన కండరపు తంతువులు మనం అంటే లిగమెంట్లు అంటామండి. లిగమెంట్లు అంటాము. శైశవ దశలో మీకు తెలుసా అనే దాంట్లో చూద్దామండి. శైశవ దశలో వెన్నెముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి. మానవుని యొక్క శైశవ దశలో వెన్నెముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి. తరువాత చివర ఉన్నటువంటి 9 వెన్నుపూసలతో 5 వెన్నుపూసలు కలిసి ఒకటిగా మరియు చివరి 4 వెన్నుపూసలు కలిపి ఒక ఎముకగా ఏర్పడతాయి. అంటే శైశవ దశలో మొత్తం ఎన్ని ఉంటాయండి? 33 వెన్నుపూసలు ఉంటాయి. మరి చివరి వెన్నుపూసలలో 5 వెన్నుపూసలు కలిసి ఒకటిగా మరియు చివరి 4 వెన్నుపూసలు కలిసి ఒకటిగా ఏర్పడతాయి. అంటే ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి? 31 వెన్నుపూసలు ఉంటాయి. అంటే శైశవ దశలో 33 వెన్నుపూసలు ఉంటాయి. ప్రౌఢ దశలో ఎన్ని ఉంటాయి? 31 వెన్నుపూసలు ఉంటాయి. మరి మొన్న జరిగినటువంటి ఎస్జిటి వాళ్ళకి ప్రౌఢ మానవుల్లో వెన్నుపూసలు ఎన్ని ఉంటాయని బిట్ ఆడడం జరిగిందండి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. శైశవ దశలో 33 వెన్నుపూసలు, అదేవిధంగా ప్రౌఢ దశలో 31 వెన్నుపూసలు ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నగా గుర్తుంచుకోండి. ఇకపోతే శ్రోణి మేకల. ఏంటి సార్ శ్రోణి మేకలు అంటే, మనం నడుము కింద ఉన్నటువంటి అంటే 2 చేతులను నడుము కింది భాగంలో నొక్కితే ఈ నడుము కింది భాగంలో 2 వైపులు ఉన్నటువంటి ఒకే విధంగా ఒక ఎముక ఉంటుందండి. ఈ యొక్క నడుము భాగంలో ఈ విధంగా నడుము భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎముక నిర్మాణాన్ని మనం ఏంటంటే శ్రోణి మేకలు అంటామండి. శ్రోణి మేకలు అంటాము. ఈ యొక్క శ్రోణి మేకలు అనేది కటివలయ ఎముకలతో తయారవుతుంది. శ్రోణి మేకలు అంటే ఏంటి సార్? 2 చేతులు మన నడుము నొక్కినప్పుడు ఆ నడుము కింది భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎముకలు ఉంటాయే, ఆ ఎముకల యొక్క నిర్మాణాన్ని మనం అంటే శ్రోణి మేకలు అంటాము. ఈ యొక్క శ్రోణి మేకలు ఎలా ఏర్పడుతుందంటే కటివలయ ఎముకలతో ఏర్పడుతుంది. కటివలయ ఎముకలతో ఏర్పడుతుంది. ఇది శ్రోణి మేకల కటి వలయము. నెక్స్ట్ మీకు తెలుసా? మన శరీరంలో అవయవాల కదలికలన్నీ కూడా కండరాలు, అదేవిధంగా ఎముకలు, కీళ్ళ మీద ఆధారపడుతుంటాయండి. ఎముక చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క కండరాల జతలు సంకోచిస్తూ, వ్యాకోచిస్తూ అవయవాన్ని కదిలించడానికి సహాయపడతాయి.
అనేక ఎముకలు కలిసి ఏర్పడినటువంటి నిర్మాణం మనము పుర్రె అంటాము. అనేక ఎముకలు కలిసి ఏర్పడినటువంటి నిర్మాణం మనం పుర్రె అంటాము. ఈ యొక్క పుర్రె అనేది ఇది మెదడును కప్పి రక్షిస్తుంది. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు కలిసిపోయి కదలని కీళ్ళుగా ఏర్పడతాయి. అంటే పుర్రెలో ఉన్నటువంటి కీళ్ళు ఏ రకానికి చెందినంటే కదలని కీలు రకానికి చెందినది. అనేక ఎముకలు కలిసి పుర్రె ఏర్పడుతుంది. ఈ పుర్రె మెదడును రక్షిస్తుంది. పుర్రెలో ఉన్నటువంటి ఈ యొక్క ఎముకలన్నీ ఇక కీలుని కలిసిపోయి కదలని కీలుగా ఏర్పడతాయి. అంటే కదలని కీలుకు ఉదాహరణ పుర్రెలోని ఎముకగా మనము చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ పోతే చెవి, అదేవిధంగా ముక్కులోని కొన్ని భాగాలు. చెవి అదేవిధంగా ముక్కులోని కొన్ని భాగాలు మృదువుగా మరికొన్ని గట్టిగా ఉంటాయండి. చెవి, ముక్కులోని కొన్ని భాగాలు మృదువుగా మరికొన్ని గట్టిగా ఉంటాయి. ఈ భాగాలు అనేవి మృదులాస్థితో ఏర్పడతాయి. అయితే మృదులాస్థి కూడా ఎముకే. కాకపోతే ఇది ఎముకే. అయితే ఇది మెత్తగా ఎటు పడితే అటు వంగుతూ ఉంటుంది. ఇలాంటి మృదులాస్థి శరీరంలో మరి ఈ యొక్క పక్కటెముకలకు, ఉరోస్థికి మధ్య వెన్నెముకలో వెన్నుపూస మధ్య కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇది మృదులాస్థి. మెత్తగా ఉన్నటువంటి ఎముక నిర్మాణం మనం మృదులాస్థి అంటాము. ఇది చెవి, ముక్కులో ఉంటుంది. అదేవిధంగా పక్కటెముకలకు, ఉరోస్థికి మధ్య వెన్నుముకలో వెన్నుపూస మధ్య కూడా ఇలాంటి మృదులాస్థి ఉంటుంది. నెక్స్ట్ బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్తులో 10% మాత్రమే కాంతికి ఉపయోగపడుతుందండి. బల్బు వెలగడానికి మనం విద్యుత్ వేస్తాం కదా, విద్యుత్తుని ప్రసారం చేస్తాం కదా. ఈ బల్బు వెలగడానికి ఏదైతే విద్యుత్తును అందిస్తామో అందించే ఆ విద్యుత్తులో 10% మాత్రమే ఆ 10% మాత్రమే ఆ బల్బు వెలగడానికి ఉపయోగపడితే 90% మాత్రం ఉష్ణానికి సరిపోతుందండి. అంటే ఆ బల్బు వేడి కావడానికి ఉపయోగపడుతుంది. 10% ఉష్ణానికే సరిపోతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. రైట్. చూడండి, కాంతి సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందండి. కాంతి సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చాలా మొక్కలు వేల ద్వారా నీటిని, ఖనిజాలను నేల నుండి గ్రహించి సూర్యరశ్మి సమక్షంలో ఆహారాన్ని తయారు చేస్తాయి. మొక్కలు ఆకులలో ఆహారం తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియను మనం అంటే కిరణజన్య సంయోగక్రియ లేదా ఫోటోసింథసిస్ అంటాము. ఈ ఫోటోసింథసిస్లో వేల ద్వారా మొక్కలు మరి నీటిని, ఖనిజాలను గ్రహించి సూర్య సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఇక నెక్స్ట్ పోతే, మీకు తెలుసా, మనం ఆహారం తయారు చేస్తాం, కానీ మనం మొక్కలు తయారు చేసే విధానం వేరువేరుగా ఉంటుంది. కొన్ని మొక్కలు తమ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవు. అవి ఏం చేస్తాయంటే ఇవి తమ ఆహారం కోసం ఇతర మొక్కలపైన ఆధారపడతాయి. ఇటువంటి మొక్కలను మనం అంటే పరాన్నజీవ మొక్కలు అంటామండి. ఉదాహరణ కస్కుట. ఈ యొక్క కస్కుటాన్ని మనం బంగారు తీగ అంటాము. బంగారు తీగ అని ఏ మొక్కను అంటామంటే కస్కుట అని అంటాము. ఇది పరాన్నజీవ మొక్కకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది మనకు ఉన్నటువంటి ఈ యొక్క 6వ తరగతిలోని ముఖ్యమైనటువంటి అంశాలు. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.